మనము ప్రార్థన చేసేటప్పుడు ఎలాగ ప్రార్థన చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి కావాల్సింది ఏంటి, దానిని బట్టి మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. ఈరోజు బైబిల్లో నుంచి ఒక మంచి ప్రార్థన మనం చూడబోతా ఉన్నాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7, 8, 9 వచనాలు మనం ఒకసారి చూస్తే, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఈ ప్రార్థన ఆగూర్ అనేటువంటి భక్తుడు చేస్తూ ఉన్నాడు. ఎంత స్వచ్ఛమైన ప్రార్థన కదా. తను దేవుడితో అంటా ఉన్నాడు, అయ్యా, నేను నీ దగ్గర 2 మనవులు చేస్తా ఉన్నాను. ఆ 2 మనవులు కూడా నేను బ్రతికున్నప్పుడే జరగాలి. నా జీవితంలో అవి జరగాలి, అవి నేను చూడాలి అని చెప్పి ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఉన్నాను. మొదటి ప్రార్థన ఏంటి అని అంటే, నాకు అబద్ధాలను దూరంగా ఉంచు. మనము అబద్ధాన్ని చాలా చిన్న పాపంగా చూస్తాం, కానీ ఇక్కడ ఆగూరు దాన్ని చాలా పెద్దగా చూస్తున్నాడు. అబద్ధాలు నాకు దూరంగా ఉండాలి, వ్యర్థమైనటువంటి మాటలు నాకు దూరంగా ఉండాలి. అంత మాత్రమే కాదయ్యా, నాకు ధనం ఎక్కువగా వద్దు, అలా అని చెప్పి నేను భేదవాడిగా వద్దు. నాకు తగినంత నాకు చాలు. ఒకవేళ నేను ధనవంతుడని అయితే ధనం ఎక్కువైపోయి దేవుడెవరు అని అంటానేమో. ఒకవేళ నేను పేదవాడిని అయితే నా ఆకలి కొరకు నేను ఎక్కడైనా దొంగతనం చేసి నీ నామానికి అవమానం తీసుకొస్తానేమో, నిన్ను దూషిస్తానేమో. కాబట్టి నాకు తగినంత చాలయ్యా. అసలు ఎంత మంచి ప్రార్థన అండి ఇది. మన జీవితంలో మనం కొన్నిసార్లు చేస్తూ ఉంటాం, నా తరాలు 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 దీవించబడాలని. కానీ అటువంటి ప్రార్థన కాదు, కానీ దేవుని దగ్గర నుంచి మేలును పొందుకునేటువంటి ప్రార్థన మనము చేయాలి. దేవుడు అంగీకరించేటువంటి ప్రార్థన మనము చేయాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి ఆగూరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా, నా దగ్గర వ్యర్థమైనటువంటి అబద్ధాలు నాకు దూరంగా ఉండాలి, అలాగే నేను ధనికుడిగా ఉండకూడదు, పేదవాడిగా ఉండకూడదు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దాన్ని అటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రార్థన మేము చేసేటువంటి వారిగా అటువంటి ప్రార్థనా జీవితం మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్.